సాయిరామ్. సాయిబాబా భక్తులకు హృదయపూర్వక నమస్కారం. మీరెప్పుడైనా షిరిడీ సాయిబాబా మహిమలు విన్నారా? ఆయన జీవితం తెలుసుకుంటే మీ హృదయం భక్తితో నిండిపోతుంది. ఈ వీడియోలో మనం సాయిబాబా జననం నుంచి మహాసమాధి వరకు వారి అద్భుతమైన కథను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే బాబా జీవితంలో కొన్ని అద్భుత రహస్యాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయిబాబా జననం మరియు చిన్నతనం గురించి. సాయిబాబా పుట్టిన స్థలం గురించి స్పష్టమైన సమాచారం లేదు, కానీ చాలామంది భక్తుల నమ్మకం ప్రకారం మహారాష్ట్రలోని పాట్రీ అనే గ్రామంలో 1835 ప్రాంతంలో జన్మించినట్లు భావిస్తారు. చిన్నతనంలోనే ఆయన భక్తి మార్గం చేపట్టి ధ్యానం చేసేవారు. ఆత్మజ్ఞానం కోసం చాలామంది సిద్ధుల దగ్గర కాలం గడిపారు. ఆయన షిరిడీ రాక మరియు మహిమల గురించి తెలుసుకుందాం. సాయిబాబా చిన్న వయసులోనే మహారాష్ట్రలోని షిరిడీకి వచ్చారు. తొలుత ప్రజలు ఆయనని వదిలేశారు, కానీ కొద్ది రోజుల్లోనే ఆయన మహిమలను అనుభవించిన భక్తులు బాబాను గురువుగా భావించసాగారు. హిందూ ముస్లింలను సమానంగా చూసి సబూరి అనగా ఓపిక, శ్రద్ధ అనగా భక్తి అని ముఖ్యమైన సందేశాలు ప్రజలకు సాయిబాబా గారు ఇచ్చారు. ఇప్పుడు భక్తులకు ఇచ్చిన ఆశీర్వచనాలు మరియు బోధనల గురించి తెలుసుకుందాం. సాయిబాబా తన భక్తులను ప్రేమతో చూసేవారు. వారు సమస్యలకు పరిష్కారం చూపేవారు. బాబా చెప్పిన ప్రసిద్ధ పదాలు, నా దగ్గర రా, భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను. ఆయన జీవితంలో ఎన్నో మహిమలు జరిగినాయి. భక్తుల కష్టాలను తొలగించి వారి ఆకాంక్షలు తీర్చారు. ఇప్పుడు మహాసమాధి మరియు భక్తుల అనుభవాలు. సాయిబాబా 1918 అక్టోబర్ 15న మహాసమాధి పొందారు, కానీ ఆయన ఆశీర్వాదం ఇప్పటికీ కోట్లాది భక్తులకు అందుతుంది. షిరిడీ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. భక్తులు ఆయనకు ధ్యానం చేసి తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. సాయిబాబా జీవితం తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీ జీవితంలో కూడా ఆయన ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.